భావం ఈ పాసురంలో ఆండాళ్ మనకు ఒక లోతైన జీవన బోధను తెలియజేస్తుంది. ధర్మంగా జీవించేవారు ఎప్పుడూ జాగ్రత్తగా, బాధ్యతతో ఉండాలి. అది అతిశయోక్తి కాదు, అది ప్రేమతో కూడిన చైతన్యం. మన ఇంటి విషయంలో, మన పిల్లల విషయంలో జాగ్రత్త చూపడం తప్పు కాదు, అది మన కర్తవ్యం. ఇతరులు నిందించినా, తప్పుగా అర్థం చేసుకున్నా మన ఉద్దేశం స్వచ్ఛంగా ఉంటే మన మనస్సు కలత చెందకూడదు. ఆండాళ్ చెబుతోంది, భక్తి అనేది కేవలం పూజ కాదు, సత్యంతో, సహనంతో జీవితాన్ని నడిపించడమే నిజమైన భక్తి. ఈ పాసురం ద్వారా భగవంతుడి సందేశం. భగవంతుడు ఇలా అంటున్నాడు, నిన్ను అర్థం చేసుకోనివారు ఉండవచ్చు, నిన్ను నిందించే మాటలు వినిపించవచ్చు, కానీ నువ్వు ధర్మం వదలవద్దు. నీ మనస్సు ప్రశాంతంగా ఉంచు. నీ నిజాయితీనే నీ రక్షణ. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను. ఈ తిరుప్పావై పాసురం మనకు ఇదే బోధిస్తుంది. నిజమైన భక్తి మన మాటల్లో కాదు, మన జీవితంలో కనిపించాలి. సత్యం, సహనం, కరుణ ఇవే భగవంతుడికి ఇష్టమైన పూజ. ఆండాళ్ చూపిన మార్గంలో నడుస్తూ శ్రీమన్నారాయణుడిపై భారం వేసి శాంతితో జీవిద్దాం. శ్రీమన్నారాయణుడి కృప మనపై ఎల్లప్పుడూ ఉండుగాక. ఎలోరెంపావాయ్. குற்றுக்கராவை கணங்கள் பல கறந்து செற்றாத்திரளியா சென்றும் சேரஞ்சேயும் குற்றும் ஒன்றில்லாத கோவலர் தம் பொற்குடியே குற்றரவ அல்கு உணமயிலே போதராய் சுற்றத்து தோழிமாள் எல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வா பெண்டாட்டி நீ எற்று கூறுங்கும் பொருளேலோரென்பாவாய். శ్వాస మన ధ్యాస ఆ కృష్ణుడే కావాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవిందా గోవింద. సబ్స్క్రైబ్ భార్గవి గర్ల్స్ వీలాగ్స్ ప్లేలిస్ట్లో పాసురాలుంటాయి, చూడండి. థ్యాంక్ యూ.